స్పష్టంగా తెలుస్తుంది. అది కూడా ఎంతో దూరం లేదు, ఇంకొక 1 year లో తెలుస్తుంది. ఒకటి. రెండో అంశం వచ్చేస్తే ఇక్కడ బీసీ కొన్ని రిలీజన్స్ కూడా తీసుకుందాం. ముఖ్యంగా 2014లో సమగ్ర కుటుంబ సర్వే అనేది ఒకటి ఈ రాష్ట్రంలో జరిగింది. సరే, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నా ఆ జనాభా ఏంటంటే 3,63,00,000. అంటే 2014లో 3,63,00,000 ఉన్న జనాభా 2024కు 3,54,00,000 అంటే దాదాపు 9 లక్షలు తగ్గింది. సరే, అందులో తప్పులు ఉన్నాయనుకుందాం, ఇంకేదన్నా అనుకుందాం. కొన్ని మతాలను కులాలను చూస్తే చాలా తగ్గించారు. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ముస్లిమ్స్ పాపులేషన్ తీసుకుంటే 2014లో 46,25,000 ఉంటే, అంటే ఇది అఫీషియల్ గా పబ్లిక్ చేసిన డాటా కాదు, కానీ హెచ్ఆర్డి వెబ్సైట్ లో పెట్టిండు. చాలా డిపార్ట్మెంట్స్ కు డాటా కమ్యూనికేట్ చేసి మీరు దీన్ని ప్లానింగ్ లో వాడుకోమని చెప్పిండు. సేకరించినటువంటి డాటా ఇవాళ ప్రభుత్వం ఒకటి అఫీషియల్ గా పబ్లిష్ చేసింది, ఎనియో ఒక డాక్యుమెంట్ మన చేతిలో ఉంది. సో దాని ప్రకారం చూస్తుందంటే ముస్లిమ్స్ పాపులేషన్ దాదాపు 2 లక్షలు తగ్గించారు. సరే, మరి జనరల్ గా పాపులేషన్ పెరగాల్సిందే, తగ్గింది. అదేవిధంగా బీసీ పాపులేషన్ కూడా తీసుకుంటే 61% ఉంది, ఇంక్లూడింగ్ 10% ముస్లిం కలుపుకుంటే ఇప్పుడు వచ్చేస్తే 56.33% మాత్రమే వచ్చింది. పాపులేషన్ వారీగా చూస్తే అప్పుడు 2.21 crore ఉండే, ఇప్పుడు 1.99 crore వచ్చింది. దాదాపు 22 లక్షల జనాభా బీసీలో తగ్గింది. అప్పుడు కూడా మేము దీన్ని ఆబ్జెక్షన్ చేసినాం, ఇప్పుడు కూడా అదే ఉంది. సరే, మనం రేపు కేంద్రం కులగన్న చేస్తామంటుంది, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. ఒకటి. ఇకపోతే మనం చూసినట్టయితే ఇది ఒక సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ సోషల్, ఎకనామికల్, అదేవిధంగా ఎడ్యుకేషనల్, పొలిటికల్, ఎంప్లాయ్మెంట్, ఇట్లా చాలా ఇండికేటర్స్ ద్వారా మంచి వీళ్ళు ఇండికేటర్స్ తయారు చేసినారు, సర్వే చేసినారు. అదేవిధంగా దాని డాక్యుమెంటేషన్ కూడా బాగా చేసినారు. ఇవాళ ఎనాలిసిస్ చేస్తే తెలంగాణలో మేము మొదటి నుంచి చెప్తున్నాం, కొన్ని కులాల పాపులేషన్ ఇందులో పెరిగింది. అందులో ముఖ్యంగా మనం చూస్తే పర్టికులర్లీ ఆ రోజు తెలంగాణలో రెడ్డిస్ పాపులేషన్ గతంలో మనం చూస్తే 14.70 లక్షలు ఉంది. ఈ రోజు మనం చూసినట్టయితే అది కొంత 17.35 లక్షలకు వచ్చింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, కొంత మైనర్ వేరియేషన్ ఉంది. అదేవిధంగా ఓసీ పాపులేషన్ గతంలో 11 ఉండే, ఈ రోజు వాళ్ళు 15.79 చూపిస్తున్నారు. అందులో కులం చెప్పనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ కులం చెప్పనటువంటి వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓసీలలో కలిపిండు. వాళ్ళందరూ ఓసీలు కాదు. అది కలపడంతో ఏంటంటే దాదాపు 2.58 వాళ్ళని తీసుకొచ్చి ఇందులో కలిపిండ్లు, సుమారు 12 లక్షల మంది. అందుకే అది 15.79 అయింది. లాస్ట్ టైం కూడా కులం చెప్పని వాళ్ళు కొందరుంటే బీసీలలో కలిపిండ్లు. సో ఆ తేడా ఉంది కొద్దిగా. సో ఒరిజినల్ గా తీసుకుంటే 13.21 కంటే ఎక్కువ ఓసీ పాపులేషన్ మీరు సర్వే ద్వారా రావడం లేదు. లాస్ట్ టైం మనం తీసుకుంటే 11% వచ్చింది. సో మరి ఇవాళ ఈ 2.1% సంథింగ్ పెరిగింది. సరే, ఏ లెక్కలైనా 100% కరెక్ట్ ఉండదు, కొంత మనకు ఈ కరెక్షన్స్ అనేటివి వస్తాయి. కానీ ఓవరాల్ గా చూస్తే ఏంటంటే ఈ సర్వేలో మనకు మిగతా సోషల్ ఫ్యాక్టర్స్ చూడాలి. జనాభా మాత్రం తగ్గింది, ఇది కరెక్ట్ కాదు, మీకు వచ్చే సెన్సస్ లో తెలుస్తుంది. మిగతా ఫ్యాక్టర్ లో తీసుకుంటే భూమి అనే దాన్ని చూస్తే మనకు అయితే చిరంజీవి గారు, కాంగ్రెస్ సర్కార్ మాత్రం గతం నుంచి వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కొట్టిపారేస్తుంది. మేము చాలా జాగ్రత్తగా క్లియర్ కట్ గా ఈ సర్వే చేశామంటూ పదే పదే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి. కానీ గణాంకాలు మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం గణాంకాలు చాలా డిఫరెన్స్ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కదా. ఎక్కడ లోపం జరిగింది అనుకోవాలంటే సర్వే క్షేత్రస్థాయిలో సరిగ్గా జరగకపోవడం వల్ల లోపం జరిగిందా, లేదంటే ప్రభుత్వం మీద ఏమైనా కొంత దురుద్దేశాలు ఏమైనా ఆపాదించే విపక్షాలు చేస్తున్నట్టు ఆపాదించేటటువంటి పరిస్థితి ఉందా? ఏం జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు దీంట్లో అన్ని కూడా జరిగి ఉండొచ్చు మీరు అన్నయ్య. నేను ఒకటి చెప్తాను, ఎందుకంటే క్షేత్రస్థాయిలో సరిగా జరగలేదు అనే విషయం మన అందరికీ తెలుసు. చాలా దగ్గర చాలా మన విలేకరుల బృందాలు కూడా వెళ్లి రాసినటువంటి సంఘటనలు ఉన్నాయి. సో కొంతమంది కావాలని చెప్పేసి కూడా పార్టిసిపేట్ చేయలేరు, అయినా వాళ్ళ జనాభా పెరిగింది. మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మనం చూడాల్సిన అంశం ఒకటి. రెండోది, ప్రభుత్వం ఎప్పటికైనా తాను 100% కరెక్ట్ అని చెప్తుంది. మరి చెప్పినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ డాటా ఎందుకు బయట పెట్టలేదండి? ఈ 1 year ఏం చేశారు? ఈ డాటాను అంత గ్రేట్ గా ఎనాలిసిస్ చేశారా? సరే, మరి మీకు ఏమున్న పొలిటికల్ కంపల్షన్స్ మాకు తెలియదు, కానీ ఈ రోజు బయట పెట్టినారు, సంతోషం. సో అందులో తప్పులు ఉన్నాయనేది కూడా 100% కరెక్ట్. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 20-29
మన 2027 సెన్సస్ లో అవనేది 100% మనకు కరెక్ట్ గా బయటకు వస్తాయి. దాని గురించి మనం ఇప్పుడు ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సర కాలంలో ఈ 2024లో చేసిన సర్వే ఎంతవరకు కరెక్ట్ అనే విషయం మనకు బయటకు రాబోతుంది ఒకటి. తర్వాత మిగతా ఇష్యూస్లలో ఇందులో అనేకమైన సోషో ఎకానమిక్, పొలిటికల్, ఎడ్యుకేషనల్, ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేసినారు. దాంట్లో కూడా మనకు తేలింది ఏంటంటే 4.5% జనాభా ఉన్న వాళ్ళ చేతిలో 13.5% భూములు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అంటే తెలంగాణలో భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు రైతాంగ పోరాటాలు జరిగినా, మావోయిస్టు ఉద్యమాలు జరిగినా, అదేవిధంగా ప్రభుత్వం భూ సంస్కరణలు తెచ్చినా ఈ రోజు కూడా ఈ తెలంగాణలో పేదవాళ్ల చేతిలో భూములు లేవనే విషయాన్ని స్పష్టం చేసింది సర్వే. దానికి థ్యాంక్ చెప్పాలి. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ రైతు బంధు, రైతు బీమా, అదేవిధంగా రైతు రుణమాఫీ అనే పేరు మీద తెలంగాణలో 25 లక్షల కుటుంబాలకు 1 ఇంచు భూమి లేదు, వాళ్ళకు 1 రూపాయి కూడా రావడం లేదు. దాన్ని ఇవ్వండి, బట్ వీళ్ళకు కూడా ఇవ్వండి, బీసీలకు బడ్జెట్ రిలీజ్ చేయండి అని మేము చెప్తూనే ఉన్నాం. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. ఇవాళ మీ వర్గాలకు మీరు రకరకాల పేర్ల మీద బడ్జెట్లు ఇస్తున్నారని మేము చెప్తూనే ఉన్నాం. మరి వాళ్ళు అదే జరుగుతుంది. మాకు 25 లక్షల కుటుంబాలకు, బీసీ కుటుంబాలకు లేదా ఇంకా నిరుపేదలకు ఈ భూమి లేనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు మనం ఏమి ఇస్తున్నాం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గత 3 సంవత్సరాలుగా బీసీ కార్పొరేషన్లకు 1 రూపాయి రిలీజ్ అయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి మీరు చేసిన సర్వే వల్ల ప్రయోజనం ఏంటి? కామన్ మ్యాన్ కు లాభం జరిగినప్పుడు మీరే సర్వే చేసినారు, మీరే చెప్పినారు ఇప్పుడు 56.33% బీసీలు ఉన్నారన్నారు. మీరు ఏం బడ్జెట్ ఇచ్చారు? మరి గత 3 సంవత్సరాలుగా రూపాయి కూడా బీసీ కార్పొరేషన్ కు రిలీజ్ చేయాలి. చరిత్రలో ఎప్పుడు కూడా ఇట్లాంటివి జరగలేదు, కానీ ఇప్పుడు మీరు చేస్తున్నారు. సో అందుకని మాకు ఇప్పుడు సర్వే మీరు తీసుకొచ్చి ముందు పెట్టిన దీనివల్ల మాకు ఇప్పుడు సర్వే జరగడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవిడెన్స్ బేస్డ్ ప్లానింగ్ ఉండాలి. రేపు రాబోయే కాలంలో ఈ సర్వేలో ఉన్న డాటాను వాడుకొని మరి వాళ్ళకి ప్లానింగ్ చేసి వాళ్ళకి ప్రణాళికల ప్రకారం బడ్జెట్ రిలీజ్ చేయాలి కదా. మీ దగ్గర 1 year నుంచి లాస్ట్ ఇయర్ మీరు 2025 ఫిబ్రవరి 2 రోజు అసెంబ్లీలో చెప్పిండ్రు. మరి ఇప్పుడు ఇవాళ వచ్చేసి మనం ఏప్రిల్ 16 రోజు మాట్లాడుతున్నాం. నిన్న 15 రోజు రిలీజ్ చేసిన, అంటే దాదాపు 1 year 2 months నుంచి డాటా మీ దగ్గరే ఉంది. మీరు ఏం చేశారు? బీసీలకు 1 రూపాయి రిలీజ్ చేయలేదు. మరి ఏం ప్రయోజనం ఇది? అలాగే చిరంజీవి గారు, క్రైస్తవుల సంఖ్యకు సంబంధించి కూడా ఈ డేటా చూపిస్తున్న దాని మీద కొన్ని క్వశ్చన్స్ రైజ్ అవుతున్నటువంటి పరిస్థితి కదా, దాని మీద ఏం చెప్తారు? ఇప్పుడు క్రైస్తవులది మనం 2014 డాటా తీస్తే 4,48,000 మంది ఉన్నారు. సో దాంట్లో కూడా కొంత తేడా వస్తూ ఉంది. సో నేను మొత్తం నేను కంప్లీట్ గా వీళ్ళ రిపోర్ట్ లో నేను ఇంకా స్టడీ చేయలే. నేను రేపో మాపో మళ్ళీ దీని మీద కూడా మళ్ళీ నేను వస్తాను, ఎందుకంటే ఇప్పుడే ఆ రిపోర్ట్ స్టడీ చేస్తున్నాం. సో లాస్ట్ ఇయర్ 2014 డాటాను 2024 సర్వే తెలంగాణ ప్రభుత్వం చేసిన దాన్ని 2011 సెన్సస్ డాటాను ఈ 3 ముందు పెట్టుకొని చేస్తున్నాం. రాబోయే ఒక 2-3 రోజుల్లోనే దీనిపైన ఒక క్లారిటీ ఇస్తాం, ఒక ఆర్టికల్ కూడా వస్తుంది. సో మేమేమంటున్నామంటే ఈ డాటాలు లొసుకులు ఉంటాయి. సరే, సర్వే జరిగినప్పుడు కొన్ని తప్పులు ఉండొచ్చు, కొంత ప్లస్ మైనస్లు ఉండొచ్చు, కానీ ఇంత పెద్ద ఎత్తున పొరపాట్లు ఉండడం అనేది కరెక్ట్